రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ విడుదల చేశాయి. రాబోయే 3 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మాదిరి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఋతుపవనాలు వర్షాలు తీసుకొచ్చాయి. అయితే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొంత వర్షాలు వెనుకబాటుకు గురయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో దక్షిణాదిలో, కేరళలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి. కర్ణాటకలో కూడా బాగానే వర్షాలు సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఇక తమిళనాడులో అంటే నైరుతి ఋతుపవనాలు పెద్దగా ప్రభావం చూపవు కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు తమిళనాడులో వర్షాలు కురుస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, బంగాళాఖాతంలో, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా ద్రోణి ప్రభావం చూపుతూ ఉంది. ఈ ద్రోణికి నైరుతి ఋతుపవనాలు కూడా తోడు కావడంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం, రాయలసీమ జిల్లాల్లో 5 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం, తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాల్లో నమోదైంది. రాబోయే 48 అవర్స్లో కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.